ఈ ఆపర్చునిటీ ఎవరు వదులుకోవద్దు. ఎందుకంటే చాలామంది వచ్చేసరికి ఇక దూర ప్రాంతాలకి వెళ్ళే ఉద్దేశం లేదు. చదువులు చక్కగా అవజేసుకుంటున్నారు. బీటెక్ అయినా, బీఫార్మసీ అయినా, డిప్లొమా అయినా. సో దూర ప్రాంతానికి ఎందుకు వెళ్తారు? ఒకవేళ జాబ్కి కానీ, లేకపోతే ఏదన్నా ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ. సో చాలామంది దగ్గర డబ్బులు కూడా లేవు. అయితే మరి ఇవన్నీ కూడా ఎలా అటెండ్ అవుతారు? ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్, ఆన్ క్యాంపస్ డ్రైవ్స్, లేకపోతే వాకిన్ ఇంటర్వ్యూస్. సో ఇవన్నీ ఎప్పుడు అటెండ్ అవుతారు? జనరల్గా ఏదన్నా కోర్స్ నేర్చుకున్నప్పుడు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక బిగ్ అప్డేట్ అనమాట, ముఖ్యంగా ఏపీలో. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే Call Me4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏపీలో వచ్చేసరికి ప్రభుత్వం స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది. అయితే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా స్కిల్ సెన్సస్ ఇంతవరకు పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. ఏంటంటే ఇక ప్రభుత్వం ఏమి డిసైడ్ అయింది? సంవత్సరంలో 4 సార్లు కానీ 3 సార్లు కానీ జాబ్ మేళా కండక్ట్ చేద్దామని డిసైడ్ అయింది. మరి జాబ్ మేళా ఇంతవరకు ఎలా ఉండేది? మీకేం ట్రైనింగ్ లేకుండా మీరు సొంతగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోర్సులు, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇలా మిగతా ఏమైనా కానివ్వండి, ఇవన్నీ నేర్పేసేసి దాని ద్వారా స్కిల్ సర్టిఫికేట్తో ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యే విధంగా అయితే ప్రణాళికలు అయితే రూపొందించారు. అయితే 4 సార్లు సంవత్సరానికి ఎలా కండక్ట్ చేస్తారంటే 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేద్దామా, లేకపోతే 6 నెలలకి ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేద్దామా అని ఆలోచన ఉన్నారు. మొత్తానికైతే సంవత్సరానికి 4 సార్లు కానీ 2 సార్లు కానీ ఇక నుంచి జాబ్ మేళా కండక్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో ఈ స్కిల్ ట్రైనింగ్కి రిజిస్టర్ అయి ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా అయితే త్వరలో వీళ్ళు ఈ ట్రైనింగ్ అనేది, ఈ కోర్సు నేర్పించడం అనేది ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో స్టార్ట్ చేయనున్నారనమాట. ఇది అయిపోయిన బ్యాచ్లకి జాబ్ మేళాలో అటెండ్ అయ్యే విధంగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ ఆపర్చునిటీ ఎవరు వదులుకోవద్దు. ఎందుకంటే డబ్బులు ఖర్చు, పైసా ఉండదు, జాబ్ అయితే గ్యారంటీ.